సో ఆ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని నేను చెప్పట్లేదు ఇక్కడ. ఇంత రెవెన్యూ వాళ్ళకి వస్తున్నప్పుడు వాళ్ళు ఈ సిస్టమ్ ని మార్చడానికి అంత ఐ మీన్ సిస్టమ్ ఇన్ ఫేవర్ ఆఫ్ రిటైలర్స్ గా మార్చడానికి వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తారా, చూపించరా? సో అందుకోసం అనేసే ఈ ఇన్వెస్టర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉంటాయో, సో సెబీ వాళ్ళు కావచ్చు, ఎక్స్చేంజెస్ కావచ్చు, వీటిని ఎలా అయితే వాడాలో అటువంటి ఇన్వెస్టర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో దాని మీద బాగా ప్రోత్సహించడం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడైతే ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ని అరికెట్టడానికి ఎవరైతే మిస్గైడ్ చేస్తున్నారో ఆ మిస్గైడ్ చేయకుండా రైట్ వేలో ఎవరైతే డీల్ చేయాలో అనేటువంటి పద్ధతుల్లోకి వచ్చేటప్పటికి ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ని రెగ్యులేట్ చేయడానికి, ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ని రెగ్యులేట్ చేయడానికి, రీసెర్చ్ అనలిస్ట్ని రెగ్యులేట్ చేయడం అనేటువంటి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ స్టెప్స్ అయితే వాళ్ళు తీసుకుంటున్నారు. బట్ ఏంటంటే స్పిరిట్ ఆఫ్ ది లా అండ్ లెటర్ ఆఫ్ ది లా అని చెప్పేసి అని ఉంటాయి. సో చట్టం ఒకలా చెప్తే అండర్స్టాండ్ చేసుకొని ఇంప్లిమెంట్ చేసే వాళ్ళు ఇంకోలా ఉంటారు. సో గ్రౌండ్ లెవెల్ రియాలిటీకి వచ్చేటప్పటికైతే కనుక దీన్ని మార్చడానికి ఉన్నటువంటి పరిధి చాలా తక్కువ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో దీన్ని అండర్స్టాండ్ చేసుకోవాల్సినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సరైనటువంటి పద్ధతుల్లో లాంగ్ టర్మ్ ఎకనామిక్ యాక్టివిటీ కోసం, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం, సైమల్టేనియస్గా షార్ట్ టర్మ్ ట్రేడింగ్, స్వింగ్ ట్రేడింగ్ కోసం అనేటువంటి చేసే పద్ధతుల్లో ఉంటే కనుక డెరివేటివ్స్ని సక్రమంగా వాడుకోవడానికి అవకాశం ఉంది అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు.